చివరి చేత ఈ విధంగానే చివాట్లు రైట్, ఒక్కసారి వస్తాను సార్, అది మాత్రం ఖాయం. మాట్లాడదాం. చిరంజీరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి? ఇది ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారు? వాళ్ళకి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి కావచ్చు ఆయనది. ఎందుకంటే ఈ విధంగా నిరుద్యోగులు మంచిగా హ్యాపీగా ఉద్యోగాలు వస్తున్నాయంటే సంతోషపడాలి, కానీ ఆ టెక్నికల్గా వాళ్ళు ఏదో చిన్న చిన్న సమస్యలు ఇందాక సార్ చెప్పినట్టుగా సో అప్లోడ్ చేయకపోవడం ఇట్లాంటివి జరిగిన సందర్భాల్లో వాళ్ళే చెప్తున్నారు. దానివల్ల రాలేకపోయాయి కొద్దిమందికి. వాళ్ళు క్లారిటీగా క్లియర్గా ఇచ్చుంటే వచ్చేవి. సో వీళ్ళు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం? సార్, ముందుగా మా ఎస్ రామకృష్ణ బాబు గారికి, అట్లాగే మీకు, మన వీక్షకులకి, ఏవిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. నమస్తే. సో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక పక్క సంక్షేమం గతం కంటే మెరుగ్గా అందిస్తుంది ఈ గవర్నమెంట్. ఇక అభివృద్ధి అయితే ఎట్లా పరుగులు పెడుతుంది అనేది అందరూ చూస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యావంతులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పక్క రాష్ట్రం వాళ్ళు కూడా కొంత అసూయ చెందుతున్నారని చెప్పాలి. అటు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ వల్ల కానీ, ఇటు లోకేష్ బాబు గారి యొక్క కృషి వల్ల కానీ, ఈ రెండిటి వల్ల మన రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అడుగు పెడుతున్నాయి. ఉదాహరణకి ఆర్సిలర్ మెటల్ కానీ, గూగుల్ కానీ, ఈ రెండింటిని తీసుకోండి. సో అభివృద్ధి పరుగులు పెడుతుంది, సంక్షేమం బాగా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సుపరిపాలన కూడా ఇంకో పక్క అందించబడుతుంది. ప్రజాస్వామ్యం గత 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం పూర్తిగా అడకేసింది. ఇంచుమించు అరాచకత్వం, నిరంకుశత్వమే కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బట్ ఈ 2 సంవత్సరాల్లో సుపరిపాలన చాలా అద్భుతంగా ఉంది మన రాష్ట్రం. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. ఈ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లాలి అనేది ఒక లక్ష్యం వారిది. ఇక రెండో లక్ష్యం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో వారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఒక మెగా డిఎస్సి ఇస్తాము అని ప్రకటించి 5 సంవత్సరాల కాలయాపన చేసి చివరికి మేము గజెట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మేము అసెంబ్లీలో ప్రశ్న వేసాం. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ప్రశ్న వేస్తే 18,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి లిఖితపూర్వకమైన ఆన్సర్ ఇచ్చారు. అయినప్పటికీ 18,000 పోస్టులు తీయకుండా 5 సంవత్సరాలు ఖాళీగా కూర్చుని 2024 ఫిబ్రవరి నెలలో, అంటే సాధారణ ఎన్నికలకి కేవలం 2 నెలలు ఉందనగా ఒక చిన్న నోటిఫికేషన్, అది 6,100 టీచర్ పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అందరికీ తెలుసు అది ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పి. ఆ నోటిఫికేషన్ అయినా సరిగ్గా ఇచ్చారా? జీవో నెంబర్ 77 హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో అవ్వకుండా ఇచ్చారు. అట్లాగే బిఈడి వాళ్ళకి ఎస్జిటికి ఎలిజిబిలిటీ లేకపోతే దాన్ని కూడా చూపించి ఇచ్చారు. దీంతో కోర్టు కూడా దాన్ని కొట్టేసింది. మొత్తం మీద వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం నిజం, ఇచ్చిన నోటిఫికేషన్ తప్పులు తడకలతో ఇవ్వడం నిజం. ఇక మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు సార్, నేను ఇచ్చిన నోటిఫికేషన్ కి కొన్ని యాడ్ చేసి వీళ్ళు వచ్చిన తర్వాత ఇస్తున్నారు, మేము ఇచ్చినవే అంటున్నారు. అది తప్పు. అక్కడ కూడా వాళ్ళు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఏంటి వారి అవగాహన రాహిత్యం అంటే, మేము ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు రద్దు చేశారన్నారు. మేము రద్దు చేయలేదండి, కోర్టు కొట్టేసింది. పైగా మేము చెప్పాం ఆ రోజు, బాబు గారు ఏం చెప్పారంటే, మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మా తొలి సంతకం మెగా డిఎస్సిలో భాగంగా భారీగా ఉద్యోగాలు తీస్తాము అని చెప్పాం మేము. అందులో భాగంగా 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు కేసులు వేస్తూ దీన్ని ఎలాగైనా సరే ఆపాలని చూశారు. అయినప్పటికీ లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా కృషి చేపట్టడం వల్ల చాలా పగడ్బందీగా, ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కేసులన్నింటినీ పరిష్కరించుకుంటూ పగడ్బందీగా 146 రోజుల్లో రికార్డు స్థాయిలో మేము డిఎస్సిని పూర్తి చేసాం. వారు ఉద్యోగాల్లోకి వచ్చేసారు. 9 నెలల నుంచి వారు జీతభత్యాలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే దీనికి బురద జల్లాలి. ఉద్యోగాలు పొందిన 16,000 మందిని పక్కన పెడితే, 15,941 మందిని పక్కన పెడితే, ఎగ్జామ్ రాసిన వాళ్ళు సుమారు 3.77 లక్షల మంది. సో అంటే ఉద్యోగం రాలేని వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు 3.50 లక్షల మంది ఉన్నారు. సో వారిని మనం టార్గెట్ పెట్టుకోవాలి, వారిని రెచ్చగొట్టి మన వైపు తిప్పుకోవాలి అనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశం. నిజానికి వారందరికీ తెలుసు, ఉద్యోగం రాలేని వాళ్ళు గ్రీవెన్స్కి వెళ్ళిన వాళ్ళు 33,000 మంది ఉంటే 33,000 గ్రీవెన్స్ కూడా చాలా ఓపికగా కేసు బై కేసు అందరికీ సమాధానం చెప్పారు మన డిఎస్సి నిర్వాహక కమిటీ వాళ్ళు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అభ్యర్థులు అందరూ వెరీ హ్యాపీగా ఉన్నారు. వారికి ఉద్యోగం ఎందుకు రాలేదో చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. సో ఎవరు ఈ రోజు రాష్ట్రంలో హ్యాపీగా లేరంటే ఒకే ఒక్కరు హ్యాపీగా లేరు, వాళ్ళే వైసీపీ వాళ్ళు హ్యాపీగా లేరు.
తెలుగులో ఒక సామెత ఉంటది, అమ్మ పెట్టదు అడుగు తిన్నవదు అని చెప్పి. వారు నోటిఫికేషన్ ఇవ్వలేదు, మేము నోటిఫికేషన్ ఇచ్చి పకడ్బందీగా నిర్వహిస్తే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము నోటిఫికేషన్ ఇచ్చి పకడ్బందీగా నిర్వహించాం కాబట్టి పబ్లిక్ లో ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఈ మెసేజ్ని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలి అనేది వాళ్ళ ఒక ఉద్దేశం. ఇక మూడో పాయింట్ ఏంటంటే, మొన్న 2024 ఎన్నికల్లో మేము గెలవడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు కూడా ప్రధాన కారణం. వారి 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకు సంబంధించి ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తి చేయలేదు, ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎన్డీఏ గవర్నమెంట్ గతంలో ఉన్న కానిస్టేబుల్కి సంబంధించిన కేసులన్నింటినీ కూడా పరిష్కరించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 6,100 ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండవది, వారు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు 2026 70 సంవత్సరాలు, 7 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం పక్కాగా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. లోకేష్ బాబు గారు అయితే మేము అడగకుండానే ప్రతి సంవత్సరం కూడా మేము టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. దీంతో లక్షలాది నిరుద్యోగులకు ఒక ఆశ కనిపించింది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మాకు మంచి చేస్తుంది, ఎవ్రీ ఉద్యోగాలు చేస్తుంది, టీచర్ పోస్టులు చేస్తామంటుంది, అట్లాగే జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తామంటుందని చక్కగా ఈ రోజు నిరుద్యోగులందరూ లైబ్రరీలో కూర్చొని, రూముల్లో కూర్చొని చక్కగా చదువుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఈ నిరుద్యోగుల్లో చిచ్చు రేపాలి, ఈ నిరుద్యోగుల్లో మన వైపు తిప్పుకోవాలని ఒక తప్పుడు ఆలోచనతో మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసి చివరికి అబాసుపాలు అయిపోయాడని ఎందుకు చెప్తానంటే 2 ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు డిఎస్సికి ఎక్కడైనా మెరిట్ లిస్ట్ ఇచ్చారా అని ప్రశ్న వేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్ లో మరలా వారిని పీపీటీ ప్రజెంట్ చేసి ఆ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది చూడండి, సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది చూడండి అని చెప్పి చూసి చదువుతున్నారు. అంటే మీరే ఒక పక్క మెరిట్ లిస్ట్ పెట్టలేదు, సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు అని చెప్తూ మీరే అదే ప్రెస్ మీట్ లో పీపీటీ ప్రజెంట్ చేస్తూ మెరిట్ లిస్ట్ 1 by 1 ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు, థర్డ్ ర్యాంక్ ఎవరు చదువుతున్నారు. మరి మేము మెరిట్ లిస్ట్ పెట్టుకుంటా, మేము ర్యాంకులు ఇవ్వకుంటా మీరు చూపించిన ఆ పీపీటీలో ఇచ్చిన లిస్ట్ ఎవరిది? మీ వైసీపీ పార్టీ వాళ్ళు తయారు చేసిందా? అంటే మీ ప్రెస్ మీట్ లోనే ఎంత అంతర్గత సంఘర్షణ ఉందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. హారిజాంటల్ రిజర్వేషన్ పై అవగాహన లేక ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించిన జీవో ఇచ్చింది ఎవరు? 2023లో జీవో ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళే. హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి జీవో నెంబర్ 77 జీవో ఇచ్చారు. మీరే జీవో ఇచ్చి మీరే ఆ జీవోను అమలుపరచలేదు. మేము జీవోను అమలుపరిస్తే దానిపై మీకు అవగాహన లేక మీరు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు అభ్యర్థులందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. మీరు చూడండి, అబ్జర్వ్ చేశారో లేదో, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసేది ఎవరు? జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళిన 50 మంది 100 మంది ఎవరంటే బ్లూ కండువాలు వేసుకున్న వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు వెళ్ళారు తప్ప అభ్యర్థులు వెళ్ళలేదు. ఓకే సార్, రామకృష్ణ గారు, అంటే ఏంటి